మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఏసీబీ వలలో మరొక తిమింగలం పడ్డది. నిజంగా ఈ కొడుకులు మరి భూమి మీదకి 500 ఏళ్ళు బద్దామని వచ్చిరా ఏమో నాకైతే అర్థం కాదు. కానీ ఎవరి దగ్గర చూసినా కానీ 100 కోట్లే పాడైపోను. ఈ రోజు డీటీసీ అంటే డీటీసీ ఆస్తులు ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంట. 200 కోట్ల రూపాయలు. ఇక చూడరు కథ ఇలాది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసంలో ఏసీబీలు సోదా చేస్తే 41 ఎకరాల భూమి పత్రాలు దొరికినాయంట. కిలో బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్లో ఓ హోటల్లో 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ప్లాట్లు, బ్యాంకు ఖాతాల్లో 1,37,00,000 రూపాయల నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విషయంలో కమిషనర్ ఎవరైనా కిషన్ నాయక్ అరెస్ట్ చేసిరు. మరి చిన్న ముచ్చట నాకు తెలుసో తెలియకడతా. కానీ ఈ కిషన్ నాయక్ అంటోడు డీటీసీ అంటే ఇవాళ ఒక్కనాడు సంపాదించినవి కావచ్చునా, ఈ 7 6 నెలల సంపాదించినవి కావచ్చునా, లేకపోతే 2-3 ఏళ్ళ సంపాదించినవి కావచ్చునా, వీడి దగ్గర గిన్ని కోట్ల రూపాయలు సంపాదించాలంటే కొన్ని ఏళ్ళ నుంచి ఈ పని చేస్తుండాలి. మరి ఈడే గిన్ని కోట్ల రూపాయలు సంపాదించినంటే ఈయన పైన ఆఫీసర్లు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి, ఈ ఆఫీసర్ల పైన ఉన్న రాజకీయ నాయకులు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాలో చెప్పురి. 200 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నట్ట. 41 ఎకరాల భూమి పత్రాలు, కిలోల కొద్దిగా బంగారం ఏంటి, మంచి హోటళ్ళల్లో పార్ట్నర్లు. మరి గిన్ని రకాలుగా సంపాదించిందంటే మరి ఈ మహబూబ్ నగర్లో ఇప్పుడు ఈయన ఇంత పెద్ద మోతవారంటే మరి ఈ మోతవారి వెనకంగా మరి ఈ ప్రభుత్వాలు లేకుండా వచ్చినా ఇప్పుడున్న కాంగ్రెస్ అయితేంది, గతంలో ఉన్న బీఆర్ఎస్ అయితేంది, వీళ్ళకి ఎవరికి తెలవకుంటేనే సంపాదించవచ్చునా? చెప్పురు ప్రజలారా. నిజంగా మాట్లాడాలంటే ఈయన వెనకంగా బరాబర్గా రాజకీయ నాయకుల హస్తం 100కు 200% ఉంటుంది. అందుకోసమని 200 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి. చెప్తారు రాజకీయ నాయకులు, మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు, మా ప్రభుత్వంలో ఎలాంటి సిగ్గుండాలని చెప్పుకుంటేందుకు. కేటీఆర్ అయితే మొత్తం ఏడికి ఆడికి పలగదీసినాం, ఎలాంటి అవినీతి జరగలేదు. కేటీఆర్ ఏది మన తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళినప్పుడు వీళ్ళు లేకుండా వచ్చినా, పుట్టకుండా వచ్చినా, వీడు ఉంటాడు కదా, పుట్టే ఉంటాడు కదా. మరి వాళ్ళకి ఎరికే ఉంటుంది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కదా. బరాబర్గా ఇసోంటి ఆస్తులు బరాబర్గా ఏది మన ప్రభుత్వంలో కలిపి ఉపాయం చేయాలి. గుంజుకోవాలి పక్క. యోని సొమ్ము కావచ్చు, అదంతా మందిని ముంచిన సొమ్ము. అది మందిని ముంచి చాలా మందిని ఎత్తుల చేయి పెట్టి 200 కోట్ల రూపాయలు ఇది అధికారికంగానే ప్రకటించారు. మరి అనధికారికంగా ఇంకెన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నో చెప్పు. పొందా కష్టం చేస్తే 500 నుంచి 1000 రూపాయలు సంపాదించేందుకు తలగాల పాలన తోగలకు వస్తుంది. వీళ్ళు కూర్చొని వీళ్ళకు ఒక కాకి డ్రెస్ వేసుకొని, కొంతమంది అందరు లేరు కానీ ఇటువంటి కాకి డ్రెస్ వేసుకొని, కొంతమంది కద్దరు చొక్కాలు వేసుకుంటే వాళ్ళకు వంత వాడి అలా తరాలు పట్టుకొని జోకి కోట్ల రూపాయలు వెనకేసుకొస్తారు. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా దమ్మున ముఖ్యమంత్రి అయితే ఈయన ఆస్తులు మొత్తం జప్తు చేసి ఏది మన గవర్నమెంట్ కలుపుకుని ఉపాయం చేసి పేదలకు సాయం చేసి 200 కోట్లు అంటే దాదాపుగా ఒక ఆయువాన్ ఆసుపత్రి అవుతుంది. అక్కడ 200 కోట్లు పెడితే ఒక ఆయువాన్ ఆసుపత్రి మంచి సూపర్ ఆసుపత్రి కట్టుకోవచ్చు. గా పని చేపిరి వాళ్ళని రేపటి నాడు గిసోని పని చేయాలంటే గిది పడాలి కొడుకులకు ఒక్కొక్కరికి.